यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। శ్రీ వైష్ణవ గురు పరంపర అనే ఒక శీర్షికను ఎంచుకొని ఆ గురు పరంపరలో ఉండేటువంటి ఆచార్యుల యొక్క చరిత్రములను అనుభవిస్తూ వస్తున్నాం మనం. ఆ గురు పరంపరలో మధ్యమ మణిలాగా గురు పరంపరలో పాల్గొనే ప్రతి ఒక్కరిని ప్రకాశింపజేసేవారైన రామానుజుల వారి దివ్య చరిత్రను తెలుసుకోవటం ప్రారంభించాము మనం. చివరిగా రామానుజుల వారి అవతారం మొదలగు కొన్ని విషయములను క్రిందటి కాలక్షేపంలో మనం చర్చించుకున్నాం. రామానుజుల వారు శ్రీపెరంబూదూర్ అని చెప్పబడే భూతపురిలో అవతరించారు. తాము చేయవలసిన వేదాధ్యయనం మొదలగు వాటిని సక్రమంగా నిర్వర్తించుకున్నారు. వివాహం అయ్యింది. దాని తరువాత యాదవ ప్రకాశుడు అనే ఒక అద్వైతి సన్యాసి అతని దగ్గర పూర్వపక్ష అధ్యయనము చేయాలి అని చేరారు. వీరితో పాటే వీరి తమ్ముడైన గోవింద భట్టర్ అని చెప్పబడేవారు. వారి గురించి కూడా చూసాం మనం. వారు కూడా చేరారు. ఎక్కడ చేరారు? వారు కూడా యాదవ ప్రకాశుని వద్ద అధ్యయనం ప్రారంభించారు అని చూసాం మనం. అలా అధ్యయనం చేస్తూ ఉండగా మధ్యలో ఆ యాదవ ప్రకాశుడు చెప్పే కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదం కలిగింది మన రామానుజుల వారికి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ కవ్యాసం పుండరీకమేవం అక్షిణి ఇటువంటి వాక్యాలకు అర్థములు చెప్పేటప్పుడు రామానుజుల వారు సహించుకోలేకపోయారు. అదేంటి, సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడైన భగవంతుడు, ఆ భగవంతునికి గుణాలు లేవు, నిర్గుణ బ్రహ్మమే పారమార్థికము అని చెప్పుట అది సబబు కాదు అని ఆలోచించారు మన రామానుజుల వారు. ఒప్పుకోలేదు ఆ విషయాన్ని. అలాగే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని అనుభవించే ప్రకరణంలో ఒక నీచోపమను చెప్పుట అది కూడా యుక్తము కాదు అని వాదించారు. మనం ఆ విషయములను విస్తృతంగా క్రిందటి కాలక్షేపంలో అనుసంధించుకున్నాం. మన సంప్రదాయంలో అండి, భగవంతుని కన్నా భగవంతుని దివ్యమంగళ విగ్రహానికి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారండి. భగవంతుడు పరిగ్రహించే దివ్యమంగళ విగ్రహం అంటే దాంట్లో మనకు కావాల్సింది ఏంటి? భగవంతుని దివ్యమంగళ విగ్రహం. దాని మీద అంత ప్రేమ కలిగిన వాళ్ళు శ్రీ వైష్ణవులు. అలా రామానుజుల వారికి భగవంతుని దివ్యమంగళ విగ్రహం పైన ఎంత ఆసక్తి అంటే, ఎంత ప్రేమ అంటే, ఆ దివ్యమంగళ విగ్రహ వర్ణనలో ఒక నీచోపమ దాన్ని ఉపయోగిస్తే మన రామానుజుల వారు దాన్ని సహించుకోలేకపోయారు. అలా చూసాం. ఇలా యాదవ ప్రకాశుని వద్ద అధ్యయనం చేసేటప్పటికీ రామానుజుల వారు తమ ప్రతిభను వెల్లడిస్తూనే ఉన్నారు. అలా చూస్తున్నప్పుడు యాదవ ప్రకాశునికి ఒక ఆలోచన కలిగింది. ఇలా ఈ రామానుజుల వారిని వదిలేస్తే మన అద్వైత సంప్రదాయానికే హాని కలుగుతుందేమో, అందుకని వీరిని సమాప్తి చేయటం అంటే వీరిని హతమార్చటమే ఒక మార్గము అనే ఆలోచన కలిగింది. కానీ అప్పుడు అలా ఎలా హతమార్చుట? అలా హతమారిస్తే అది పెద్ద పాపానికి దారి తీస్తుంది కదా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన కలిగిందంట. మనం అందరం కూడా గంగా యాత్ర అని చెప్పి వెళ్దాం. అక్కడ మణికర్ణికా ఘాట్ అంటారు. ఆ మణికర్ణికా ఘాట్ అక్కడ వీరిని మనం తోసేసామంటే మనకు పాపము కూడా కలగదు అన్నట్లుగా అతను ఒక ఆలోచించాడనమాట. ఆ గంగలో తోయటం చేత మనకు పాపం కలగదు, వారికి ఏదో సద్గతి కలుగుతుంది అన్నట్టుగా ఆలోచించారో ఏమో. అలా ఆలోచించి అందరితో పాటు తమ శిష్యులతో పాటు ఉత్తర భారత యాత్రకు
బయలుదేరారు. అప్పుడు యాదవ ప్రకాశుడు అందరు శిష్యులు బయలుదేరారు. వాళ్లతో పాటు రామానుజుల వారు కూడా బయలుదేరారు. వారు అలా యాదవ ప్రకాశుడితో వెళ్తూ ఉండగా ఆలోచించండి, ఇక్కడి నుంచి కాశీ ఎంత దూరం? ఆ కాలంలో ఎన్నో నెలలు పట్టే కదా. అలా వెళ్తూ ఉండగా వింధ్య పర్వతం దానంతా దాటి వెళ్లాల్సిన ఆ సందర్భంలో మధ్యలో ఈ విషయాన్నంతా ఎరిగిన వారెవరు అంటే గోవింద భట్టర్. వారికి తెలుసు, శిష్యులతో పాటు ఉన్నారు కాబట్టి ఈ ఆలోచన ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది పసిగట్టారు. ముందే తెలుసు అన్నమాట గోవింద భట్టర్కి. కానీ యాదవ ప్రకాశుడు అతని శిష్యులు అందరూ కూడా జాగ్రత్త పడ్డారు. ఎలాగైనా సరే వారిద్దరూ కలవకూడదు, వాళ్ళిద్దరినీ కలవకుండా అలా వాళ్ళకి ఏకాంతమైన ఒక సమయం దొరకకుండా అలా చేస్తూ వచ్చారన్నమాట. మధ్యలో ఒక సందర్భంలో అడవిలో వీళ్ళిద్దరికీ కలవటానికైనా ఒక అవకాశం కలిగింది. ఎవ్వరూ లేరు. ఆ సందర్భంలో గోవింద భట్టర్ వారు వచ్చేసి రామానుజుల వారి దగ్గర, అన్నా మిమ్మల్ని ఇలా హతమార్చటానికైనా ఒక ప్లాన్ వేసి వచ్చారు వీళ్ళు, ఇలాగే వీళ్ళ యొక్క ఆలోచన, మీరు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోండి అని చెప్పేసరికి ఆ సందర్భంలోనే ఆ మార్గాన్ని వదిలేసి అలా అడవిలోకి వెళ్ళిపోయారు, దూరారు రామానుజుల వారు. ఇప్పుడు ఒక చోట ప్రాణహాని ఏర్పడుతుంది అనే ఆలోచనతో అడవిలోకి ప్రవేశించారు మనవారు. కానీ అడవిలో ఉంటే మాత్రం ఏమవుతుంది, అక్కడ కూడా మళ్ళీ ప్రాణహాని కలగటానికైనా అవకాశం ఎక్కువ. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా, అని మీరు అడవి అని చూశారనుకోండి, అక్కడ చాలా దిగ్భ్రమం కలుగుతుంది. అంటే ఎటువైపు వెళ్తున్నాము ఏం అర్థం కాదన్నమాట. చెట్లు అవి ఉంటే మనం నేరుగా వెళ్తున్నట్టుగా అనుకుంటాం, కానీ నేరుగా వెళ్ళలేం. ఒక చెట్టు ఉంది, దానికి కొంచెం పక్కకు వెళ్ళిపోయి నేరుగా వెళ్తున్నాం అనుకుంటూ ఉంటాం మనం, కానీ తిరిగి ఒకే చోట వస్తూ ఉంటారన్నమాట. అలా దిగ్భ్రమ కలుగుతుంది. మన రామానుజుల వారు కూడా ఏం చేయాలో అర్థం కాకుండా అలా ఉండే సందర్భంలో భగవంతుడు వచ్చేశాడు. భగవంతుడు ఆపత్ సఖుడు. ఎవరికైనా ఒక ఆపత్తు కలుగుతుంది అంటే అక్కడ వెంటనే వచ్చేస్తాడు అన్నమాట. అలాగే మన దేవరాజస్వామి, వరదరాజస్వామి, కాంచీపురం వరదరాజస్వామి వారు కూడా ఒక వేటగాడు, ఒక బోయవాడు లాగా వేషం ధరించుకొని వచ్చేసాడు అన్నమాట. వేటగాడు, అతని భార్య అంటే దేవరాజస్వామి వారితో పాటే పురుందేవి తాయారు, ఇద్దరు వచ్చేసారు. ఈ వేషం ధరించుకొని అటువైపు వచ్చారు. ఏంటి బ్రాహ్మణ, ఇటువైపు ఏంటి అని అట్లా అడిగారు అనమాట వాళ్ళు. అప్పుడు రామానుజులు అని చెప్పారు, ఇలా నేను మార్గంలో నుంచి తప్పిపోయాను, ఇలా ఇక్కడ తిరుగుతున్నాను. అలా చెప్పేసరికి సరే మీరు వెళ్ళవలసిన చోటు ఏమిటి అని అడిగారు వాళ్ళు. వారు అన్నారు, మాది కాంచీపురం అండి, కాంచీపురానికి వెళ్ళాలి అంటే మేము కూడా అటువైపు వెళ్తున్నాం, మాతో పాటు రావచ్చు కదా అన్నారు వాళ్ళు. సరే రామానుజరావు, ఆహా ఏదో ఎదురిచ్చయ్య, భగవంతుని అనుగ్రహం దొరికింది, వీళ్లతో పాటు వెళ్దాము అని వాళ్ళ వెంబటే వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అలా మార్గం చూపిస్తూ వచ్చారన్నమాట. అలా రాత్రిపూట అయ్యింది. ఆ సందర్భంలో వాళ్ళిద్దరు దంపతులు ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఆ భార్య అంటుంది, నాకు కొంచెం దాహం వేస్తుందయ్యా, మీరు కొంచెం నీళ్లు తీసుకొస్తారా అని ఆమె అడిగింది. ఆ సందర్భంలో రామానుజుల వారు ఇది వింటూ ఉన్నారన్నమాట. మన కోసం ఇంత ఉపకారం చేసేవాళ్ళు వీరు, వాళ్లకు ఒకరికి దాహం వేస్తోంది, మరొకరిని తీసుకురమ్మంటున్నారు. ఈ సందర్భంలో వాళ్లకు మనకు ఉపకారం చేయటానికైనా ఒక అవకాశం కలిగింది, నేను తీసుకొస్తానండి, పక్కనే ఒక బావి ఉంది, ఆ బావి నుంచి తీసుకొస్తాను అన్నట్లుగా ఆ బావి వీరు బయలుదేరారు అన్నమాట. ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకురావాలి అని వారు కొంచెం దూరం వెళ్ళి ఇలా వచ్చేసరికి ఎక్కడైతే ఆ ఇద్దరు ఉండారో వాళ్ళు కనబడలేరు. సో ఈ రాత్రంతా ఇలా గడిచింది వీళ్లతో పాటు. ఆ రాత్రి పూర్తయ్యే సందర్భాన ఈ యొక్క సంఘటన జరిగింది. అలా జరిగిన వెంటనే అప్పుడేమైంది అంటే, రామానుజులు గారు మంచినీళ్ళు తీసుకురావటం కోసం బావి వద్దకు వెళ్ళారు. ఆ బావి నుంచి వచ్చేటప్పుడు చూస్తే వీళ్ళిద్దరూ కనబడలేదు. ఏంటిది, ఎక్కడో ఉన్నాం మనం, ఎంతో దూరం వెళ్లాల్సింది, వీళ్ళు కనబడకుండా పోయారే అని వాళ్ళను వెతుక్కుంటూ అలా ఇలా తిరిగారన్నమాట.
అలా తిరుగుతూ ఉంటే ఎక్కడా వీళ్ళు కనబడలేదు. కానీ కొంచెం దూరం అలా వెళ్ళేసరికి చాలా జనులందరూ కనబడ్డారు. ఏదో ప్రజలు వాళ్ళు అలా నడుస్తున్నారు, అలా వెళ్తున్నారు అనమాట. ఆహా, ఏదో గ్రామం వచ్చేసింది, మనం అడవిలో అయితే లేము అని ఆలోచించి వారు అలా వచ్చారండి. వచ్చి ఒక వీధిలో ఉండే జనులను చూసి, మీరు ఎవరండి, ఈ ప్రదేశం ఏంటి అని అడిగారంట. రామానుజులు అని అడిగారు, ఈ ప్రదేశం ఏమిటి? అప్పుడు వాళ్ళు, ఓ బ్రాహ్మణ, కనబడట్లేదా? పుణ్యకోటి విమానం ఉంది, పుణ్యకోటి విమానం కలిగిన కాంచీపురం అండి ఇది అన్నారు వాళ్ళు. రామానుజుల వారు నిజంగా ఆశ్చర్యచకితులైపోయారు. అదేంటి, మనం ఎక్కడి దాకో వెళ్ళిపోయామే, ఒక్క రోజులో ఇక్కడ రావటం ఏంటి అని అలా చూశారు. నిజంగా పుణ్యకోటి విమానం, నిజంగా తమకు తెలిసినటువంటి కాంచీపురం వచ్చేసిందనమాట. అప్పుడు రామానుజుల వారు, ఆహా, నిన్న వచ్చినది ఇంకెవ్వరో కాదు, నేను వచ్చినది ఇంకెవరో కాదు అని ఇలా ఆలోచిస్తూ వారు చాలా సంతోషపడిపోయి నేరుగా కాంచీపురంలో వేంచేసి ఉండేటువంటి వరదరాజస్వామిని దర్శించుకొని, వారిని దర్శించుకొని చాలా సంతోషంతో, వారికి ఏమైనా చేయాలి అనే ఒక ఆతృత అనమాట. రామానుజుల గురించి చూడండి ఎంత గుణవంతులు అని. ఆ వేటగాడు, అతని భార్య, ఇంకా వారు భగవంతుడే అని రామానుజుల వారికి తెలియదు. కానీ తమకు ఒక ఉపకారం చేసేవాళ్ళు, వాళ్ళకేమైనా చేయగలుగుతానా లేదా ఆలోచిస్తున్నారు సార్. మనమైతే ఏమనుకుంటాం, ఏదో వాళ్ళు ఎలాగో కాంచీపురం వెళ్తున్నారు, మనం కూడా తీసుకువెళ్తున్నారు అంతే కదా అని అనుకుంటామేమి. కానీ రామానుజుల వారు అలా అనుకోలేదు. అయ్యో, మన కోసం ఉపకారం చేస్తున్నారు వీళ్ళు అని ఇలా ఆ, ఇలా ఇలా వారి ఆలోచన విధానాన్ని చూడాలి మనం. ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు ఉపకారం చేయాలి, వాళ్ళకు ఏమైనా మంచి చేయాలి అనే ఆలోచన కలిగిన వారు మన రామానుజుల వారు. అలా ఇక్కడ భగవంతుడే మనకు ఉపకారం చేశాడు, ఆ భగవంతునికి ఏమైనా చేయాలి, ఏమైనా చేయాలి అనే ఆలోచన. అప్పుడు రామానుజుల వారికి ఒకటి అనిపించింది. ఓ, నిన్న ఆ బోయవాడు, అతని భార్య, ఆ భార్య ఏమడిగింది, నాకు మంచినీళ్ళు కావాలి అని అడిగింది. ఇప్పుడు ఈ బోయవాడు పక్కనే ఒక బావి ఉంది, ఆ బావి నేను చూపిస్తానులే అన్నట్లు అన్నాడు. ఆ మధ్యలోనే నేను తీసుకొస్తాను అని రామానుజుల వారు బయలుదేరారు కదా. ఇప్పుడు ఏమనిపించింది రామానుజుల వారికి అంటే, ఓ, ఆ బావిలో నుంచి తనకు నీరు కావాలి, తనకు తీర్థం కావాలి అని భగవంతుని యొక్క సంకల్పము అని పసిగట్టారన్నమాట. అందుకని రామానుజుల వారు ఏం చేయడం ప్రారంభించారంటే, ఆ రోజు నుంచి భగవంతుని కోసం ఆ బావి నుంచి రోజు తీర్థం పట్టుకొచ్చేవారంట. కైంకర్యంలో దిగారు. ఆ బావి మన రామానుజుల వారు దేవపెరుమాళ్ అనే వరదరాజస్వామి కోసం రోజు నీళ్లు తీర్థం తీసుకొచ్చినటువంటి బావి ఇంకా ఉందన్నమాట కాంచీపురంలో. కొంచెం దూరంలో ఉంటుందండి, చాలా దగ్గరేం కాదు అది. అంత దూరం నుంచి రోజు తీసుకొచ్చేవారంట రామానుజ స్వామి అంత భగవంతుని మీద ప్రేమ, కైంకర్యం పట్ల ఆసక్తి అనమాట. అలా రామానుజుల వారు ఆ కైంకర్యంలో నిష్ఠులై అలా ఉండటం ప్రారంభించారు. ఆ మధ్యలో మీరు ఎటువైపు వచ్చారు, అక్కడేం జరుగుతోంది అంటే, ఆ యాదవ ప్రకాశుడు తమ శిష్యులను చూసి అలా చూస్తూ ఉండగా ఒక సందర్భంలో మన రామానుజుల వారు కనబడట్లేదు. అప్పుడు వెంటనే మన గోవింద భట్టర్ వారిని చూసి, "ఆ, ఎక్కడ మన రామానుజుల వారు ఎక్కడ" అన్నట్లుగా అడిగేసరికి, నాకేం తెలియదండి అనేసారు వారు. నాకేం తెలియదండి అనేసారు వారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు అడగచ్చు, ఇలా అబద్ధాలు ఆడొచ్చా అండి అని. శాస్త్రం ఏమంటోంది, సత్యం అంటే ఏంటి, సత్యం భూతహితం ప్రోక్తం. సత్యం అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట, అది సత్యం కాదండి. కొన్నిసార్లు అబద్ధాలు ఆడితే అది మంచిది, అది సత్యం అవుతుంది అంటారు. వివాహకాలే రతి సంప్రయోగే ప్రాణాత్యయే సర్వధనాపహారి విప్రస్య చార్థే ప్యవృతం వదేయు పంచానృతాన్యాహురపాదకాని అంటారు. కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఆడితే తప్పు కాదు. వివాహకాలే రతి సంప్రయోగే, వివాహ కాలంలో వివాహం చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా తక్కువగా చెప్తూ ఉంటారు. మన వాడు 10,000 20,000 సంపాదిస్తూ ఉంటే 50,000 సంపాదిస్తున్నాడండి, 1,00,000 సంపాదిస్తున్నాడు అన్నట్లుగా ఏదో కొన్ని మాటలు అలా ఉంటాయి అన్నమాట వివాహ కాలంలో. రతి సంప్రయోగే, భార్యాభర్తలు కలిసి ఉన్న సందర్భాన కొన్ని మాటలు అలా చెబుతూ ఉంటారు. "ఆ, నీకు కావాల్సిన నెక్లెస్ ఏదైతే కొని పెడతానో" అంటాడు భర్త. అది దాంతో ముగిసిపోతుంది అంతే.
అది నిజమా అంటే నిజంగా ఉండదన్నమాట. రతి సంప్రయోగే ప్రాణాత్యయే. ఎవరికైనా ప్రాణహాని కలుగుతుంది అనుకోండి, అక్కడ ఒక అబద్ధం చెప్పేసి వెలువడవచ్చు అంటే అక్కడ అబద్ధాలు ఆడను చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నిజం చెప్పకుండా అబద్ధం ఆడితే మంచిదే, తప్పేం కాదు. ప్రాణాత్యయే సర్వధనాపహారే. ఎవరో ఒక దొంగ వచ్చేసి తన సొత్తంతా అపహరించుకోవటానికి సన్నద్ధుడయ్యాడు అనుకోండి, ఆ సందర్భంలో నిజం చెప్పాల్సిన అవసరం లేదు. సర్వధనాపహారి, మన సర్వస్వం పోతుంది అన్నప్పుడు ఆ సందర్భాన అబద్ధాలు ఆడవచ్చును. చివరికి విప్రస్య చార్థేపి, ఒక మంచి జ్ఞాని ఒకడు ఉన్నాడు, అతన్ని కాపాడుట కోసం ఒక అబద్ధం ఆడాల్సి ఉంది అంటే, ఒక భక్తుని కోసం అబద్ధం ఆడితే తప్పు కాదు. మంచి భక్తుడే ఎవరో దొంగలో ఎవరో వారి వెంటబడ్డారు అనుకోండి, అప్పుడు మన ఇంటికి వచ్చేసాడు, ఇంట్లో మనం అతనికి ఆశ్రయం ఇచ్చాను. ఆ సందర్భంలో వచ్చి వాళ్ళు అడిగేసరికి అవునండి మా ఇంట్లోని ఈ రూమ్లో కూర్చున్నారు అని నిజం చెప్పాల్సిన అవసరం లేదు. వారిని కాపాడటం చాలా ముఖ్యం. సో ఇట్లాంటి సందర్భాలలో, ఇటువంటి సందర్భాలలో అబద్ధం ఆడటం అనేది తప్పు కాదు. ఎందుకని గోవింద భట్టర్ అబద్ధాలు ఆడారా అన్నట్లుగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. సరే, ఇలా గోవింద భట్టర్ నాకు తెలియదండి అని చెప్పేశారు. అలా చెప్పేసరికి యాదవ ప్రకాశుడు, అయ్యో వనంలో ఎక్కడో అడవిలో వారు కనబడకుండా పోయారా, అడవిలో అలా కనుమరుగైతే అసలు ప్రాణహాని కలుగుతుంది, ఎవరు కాపాడడానికి ఉండరే అన్నట్లుగా, సరే రామానుజుల వారు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్లుగా నిర్ణయించుకున్నాడు అనమాట యాదవ ప్రకాశుడు. అలా అలా చేసేసి సరే అంతే అయిపోయింది, వారి కాలం ముగిసిపోయింది అన్నట్లుగా అనుకొని ఆ యాదవ ప్రకాశుడు తన శిష్యులతో పాటు యథాపూర్వం ముందు ఎలా వాళ్ళ ప్లాన్ ఉండిందో అలాగే గంగ దాకా వెళ్ళి అక్కడ స్నానం అంతా ముగించుకొని మళ్ళీ తిరిగి వచ్చారన్నమాట. కానీ ఈ మధ్యలో ఒక విషయం అండి, ఈ గంగా స్నానం చేస్తూ ఉండగా, ఒక చోట గంగా స్నానం చేస్తూ ఉండగా మన గోవింద భట్టర్ ఉన్నారు కదా, గంగా స్నానం చేస్తున్నారు. గంగా స్నానం చేస్తున్న సందర్భంలో చేతిలో ఏదో తాకిందండి, చేతి మీద ఏదో తాకింది. ఏంటి అని తీరా చూసేసరికి ఒక లింగం, ఒక శివలింగం చేతిలో దొరికింది. అలా శివలింగం చేతిలో దొరికింది. దాన్ని వెంటనే వారు ఏం చేశారంటే యాదవ ప్రకాశునికి చూపించారు, ఇలా లింగం వచ్చిందండి అంటే. అప్పుడు యాదవ ప్రకాశుడు, మీకు ఏదో భాగ్యం ఉన్నందువల్ల ఆ శివుడే మీ మీద అనుగ్రహం చేశాడు, అందుకని మీకు ఈ లింగం దొరికింది, ఇకపై ఆ లింగాన్ని పూజిస్తూ ఉండండి అని యాదవ ప్రకాశుడు కూడా ఆ శివ పూజలో ఆజ్ఞాపించేసరికి మన గోవింద భట్టర్ వారు ఏం చేశారు అంటే ఆ శివుణ్ణి పూజించటం ప్రారంభించారు. అలా శివుణ్ణి పూజించడం ప్రారంభించి వారు ఏం చేశారు అంటే వారు తమ గ్రామానికి వచ్చారు. మధుర మంగళం అని చెప్పబడే ఆ మణలే మంగళం అంటారు, ఈ కాలంలో మధుర మంగళం అంటున్నారు. అటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ శివునికి పూజ చేస్తూ ఉన్నారు అన్నమాట. మధ్యలో వీరి యొక్క భక్తిని తెలుసుకొని కాళహస్తిలో వీరిని పిలిచేసరికి కాళహస్తికి వెళ్ళి అక్కడ ఒక నిర్వాహం చేస్తూ అక్కడ శివునికైన పూజలు అవన్నీ నిర్వర్తిస్తూ అలా ఉండారు. ఎవరు? గోవింద భట్టర్, రామానుజుల వారి పిన్ని కొడుకు. వారు ఏమయ్యారు అంటే వారు ఉళ్ళం కైకొణరంద నాయనార్ అంటారు. వారు ఆ శైవ సిద్ధాంతంలో ఉండే ఆ సందర్భంలో వారికి చేతిలో ఆ లింగం దొరికింది కదా, అందుకని ఉళ్ళం కైకొణంద నాయనార్ అని ఒక పేరు, అంటే చేతిలో లింగాన్ని పొందిన వారు అన్నట్లుగా అర్థం వస్తుంది అనమాట. అలా ఉళ్ళం కైకొణరంద నాయనార్ అని వారు అలా ఉండిపోయి చివరికి కాళహస్తికి చేరారండి. సో మన గోవింద భట్టర్ రామానుజుల వారి భ్రాత, తమ్ముడు, వారు ఎక్కడికి పోయి చేరారు? కాళహస్తిలో ఉన్నారు. వారి కథ ఏంటి అనేది తర్వాత వస్తుంది, ఇంకా చాలా ఉందన్నమాట. వారు కాళహస్తి నుంచి మళ్ళీ ఎలా వచ్చారు, ఎలా ఎంబార్ అయ్యారు అనే విషయాన్ని తరువాత మనం చూడబోతున్నాము. కానీ ఆ టైం లైన్ అని చెబితే మధ్యలో ఇక్కడ ఈ సందర్భంలో ఇది కూడా ఒకటి అయ్యింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇలా తిరిగి వచ్చారు యాదవ ప్రకాశుడు. తిరిగి వచ్చేసి అక్కడ చూస్తే రామానుజులు కనబడుతున్నారు. ఏమైంది, మీరు వనంలో అలా కనబడకుండా పోయారే అని అడిగేసరికి రామానుజులు జరిగిందంతా చెప్పారు అనమాట. ఇలా ఒక వేటగాడు అతని భార్య వీళ్ళు వచ్చారండి, అది భగవంతుని అనుగ్రహం చేత ఎలాగో నేను ఇక్కడికి వచ్చి చేరాను అన్నట్లు చెప్పేసరికి ఆ యాదవ ప్రకాశుడు ఇతను సాధారణ వ్యక్తి కాదు అని ఆలోచించి చాలా సంతోషపడి
ఎలాగ అటువంటి వ్యక్తిని వదిలేసుకోవటానికైనా మనసు లేదనమాట. అందుకని ఏం చేశాడంటే, మీరు నాతో పాటు మళ్ళీ వచ్చేయండి, నేను మీకు గ్రంథాధ్యయనం చేసి పెడతాను అని చెప్పేసరికి మళ్ళీ రామానుజుల వారు యాదవ ప్రకాశుని వద్ద చేరారు. సో మళ్ళీ బ్యాక్ టు ద పివిలియన్ అంటారు ఇంగ్లీష్లో. అలా మన రామానుజుల వారు మళ్ళీ యాదవ ప్రకాశుని యొక్క గోష్ఠిలోనే చేరారన్నమాట. చేరి అలా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఏమైందంటే, ఇద్దరు శ్రీ వైష్ణవులు మన కాంచీపురంలో నుంచి శ్రీరంగానికి వేంచేశారు. ఇద్దరు శ్రీ వైష్ణవులు శ్రీరంగానికి వేంచేసి, శ్రీరంగంలో వేంచేసి ఉన్న యామునాచార్యులు ఇంకా వేంచేసి ఉన్నారన్నమాట. యామునాచార్యులకు ఈ విషయం తెలిపారు. ఇలా కాంచీపురం పక్కన యాదవ ప్రకాశుడనే అతని సన్నిధిలో ఇళయాళ్వార్ అని చెప్పబడే ఒక మహానుభావులు వారు అధ్యయనం చేస్తున్నారు. అతను సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యానికి నిర్గుణ బ్రహ్మపరముగా అర్థము చెబితే అది కాదు, తప్పు అని వాదించారండి. అలాగే కప్యాసం పుండరీకం దీని గురించి ఇలా వ్యాఖ్యానం చేశారంట అనే విషయాలను యామునాచార్యులకు తెలిపారండి. ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం మనం చూడాల్సింది ఏంటంటే, ఇలా ఒక వేదవాక్యానికి ఇంత బాగా అర్థం చెప్పారు అనే సమాచారం కాంచీపురం అంతా కూడా వ్యాపించింది అన్నమాట. అందుకని వారి యొక్క మేధావిలాసం గురించి అందరూ కాంచీపురంలో మాట్లాడుకోవడం ప్రారంభించారనే విషయం తెలుస్తుంది. వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు ఇక్కడి నుంచి బయలుదేరిపోయి యామునాచార్యులకు తెలిపేసరికి యామునాచార్యులకు చాలా సంతోషం. ఎందుకంటే ముందే వారికి నియమనం ఏంటి, ఎలాగైనా యామునాచార్యుల తర్వాత దర్శన ప్రవర్తకులైన ఒకరిని నియమించాలి అనేది. అటువంటి వ్యక్తి ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నారు మన యామునాచార్యులు. ఇలా ఒకతను ఇంత అందంగా వేదవాక్యములకు అర్థము చెబుతున్నారు అంటే ఖచ్చితంగా వీరిని మన సంప్రదాయానికి తీసుకురావాలి అనే సంకల్పం మన యామునాచార్యులకు కలిగింది. వారు ఏం చేశారు అంటే, సరే ఏదో ఒక వ్యాజం కావాలి కాంచీపురం వెళ్ళటానికి, అక్కడ భగవంతుణ్ణి సేవించుకోవటానికి, అలాగే రామానుజుల వారిని కటాక్షించటానికి. అలా ఆలోచించి యామునాచార్యుల వారు రామానుజుల వారిని కటాక్షించటం కోసం అని శ్రీరంగంలో నుంచి ప్రయాణం మొదలెట్టారు. శ్రీరంగంలో నుంచి బయలుదేరారు కాంచీపురానికి. ఆ మధ్యలో ఉండే విదేశాలన్నింటినీ సేవించుకుంటూ అలా వచ్చి చేరారు. ఎక్కడికి వచ్చారండి, కాంచీపురానికి వేంచేశారు యామునాచార్యుల వారు. యామునాచార్యులు కాంచీపురానికి వేంచేసేసరికి అక్కడ యామునాచార్యుల వారి శిష్యులు కాంచీపూర్ణులు మొదలగు వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వామికి స్వాగతం పలికేసరికి వాళ్ళందరూ సాష్టాంగంగా స్వామిని నమస్కరించి స్వామికి కావాల్సిన ఉపచారాలన్నీ చేసేసరికి వారు కూడా వాళ్ళందరినీ పలకరించారు. ఇక్కడ కాంచీపూర్ణ స్వామి గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. రామానుజుల వారి ఆచార్యుల్లో ఒకరు కాంచీపూర్ణ స్వామి. వారి గురించి ఇంకా విస్తృతంగా రామానుజుల చరిత్రలో చూడబోతున్నాము. కానీ ముఖ్యంగా వారి పాత్ర ఏంటి, వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అనేది తెలుసుకోవాలి. యామునాచార్యుల యొక్క శిష్యులు కాంచీపూర్ణులు. వారు యామునాచార్యుల చేత ఉద్ధరింపబడి భగవంతునికి కైంకర్యం చేయాలి అనే సంకల్పం తీసుకున్నారు. వారికి ఏంటి అంటే, విసర్గకర్ర ఉంటుంది కదా, తిరువాలవట్టం అంటారు, దాంతో భగవంతునికి సేవ చేయాలి అనే ఆలోచన. వారు చూశారు, ఎవరికి చేద్దాం ఈ కైంకర్యము అంటే, ఆ కాలంలో ముఖ్యంగా ఉండినది విదేశాలు అంటే కాంచీపురము, ఫస్ట్ శ్రీరంగం, మొదట శ్రీరంగము, దాని తర్వాత కాంచీపురము, తిరుమల కోయిల్, తిరుమలై పెరుమాళ్ కోయిల్ అంటారు. శ్రీరంగం, తిరుమల, కాంచీపురం, ఈ మూడు ముఖ్యమైన విదేశాలు. సరే, మన కాంచీపురం ఆలోచించారు, మనం ఏం చేద్దాం, రంగనాథ స్వామికి ఆ కైంకర్యం చేద్దామని ఆలోచించారు. కానీ శ్రీరంగానికి వచ్చి చూస్తే శ్రీరంగంలో రెండు పక్కల కావేరి ప్రవహిస్తోంది. శ్రీరంగం అంతా కూడా ఆ కాలంలో తోటలు ఎన్నో తోటలు ఉండేవంట, ఉపవనాలు ఎన్నో ఉండేవంట, ఉద్యానాలు ఉండేవి. అందుకని చాలా చల్లగా ఉండేదంట శ్రీరంగం అనే ప్రాంతం అని ఒక కాలంలో ఉండే. ఈ కాలంలో పెద్దగా కావేరి ప్రవహించడం కూడా లేదు, పెద్దగా ఉద్యానాలు అవి ఏం లేవు అన్నమాట. వాటన్నిటినీ కూడా తీసేసి అక్కడ పెద్ద పెద్ద భవనాలను కట్టేశారన్నమాట. అలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే ఉన్నాయన్నమాట. కానీ ఆ కాలంలో మన ఆళ్వార్లు అనుభవిస్తారు. వండినం మురలుం షోలై మయిలినమాలుం షోలై కొండల్ మీదణவும் షోలై కుయిలినం కూவும் షోలై
அண்டர்கோ நமரும் சோலை அணி திருவரங்கமென்னான் மிண்டர் பாய்ந்துண்ணும் சோத்தை విలక్కినాయ్ కిడుమి నీరే. వండినం మురలుం సోలై. సోలై అంటే తోట, ఉద్యానాలు, ఉపవనాలు. అటువంటి ఉపవనాలే అక్కడ చూస్తే ఎక్కడ చూసినా అక్కడ భృంగములు శబ్దిస్తూ ఉంటాయంట. నెమలి నెమలి సమూహములు అవన్నీ ససంభ్రమ నృత్యం చేస్తూ ఉంటాయంట. వైలినమాలం షోలై కొండల్ మీదణవం షోలై కుయిలినం పువ్వం షోలై. కోకిల అక్కడక్కడ శబ్దిస్తూ ఉంటుందన్నమాట. అలా చాలా అందమైన ఉపవనాలు కలిగినది శ్రీరంగం అంటూ ఉంటారు. అందుకని ఇరుపక్కల కావేరి ప్రవహిస్తోంది. అది మాత్రం కాకుండా ఇన్ని తోటలు అవి చెట్లు ఉండేసరికి అక్కడ చాలా చల్లగా ఉండేదంట. అందుకని మన కాంచీపురం చూశారు, ఇక్కడ భగవంతునికి కైంకర్యం చేయటంలో పెద్దగా ప్రయోజనం ఏం లేదు. ఎప్పుడు కైంకర్యం చేసేటప్పుడు వారికి ఏం కావాలో తెలుసుకొని చేయాలి, అంతే కదా. మనకు నచ్చింది నేను చేస్తానండి అంటే వారికి కావాలా లేదా ఆలోచించి మనం చేయాలి. ఇక్కడ రంగనాథ స్వామికి ఇవి సర్వకర తీసుకొని తిరువాల వట్ట కైంకర్యం చేయాల్సిన అవసరం లేదు. అలా అటువంటి ఒక అక్కడ వారికి అది అనవసరము అని అనిపించింది. సరే, సెకండ్ ఏంటి, రెండోది తిరుమల. సరే, తిరుమలకు వెళ్తే అక్కడ ఏంటంటే ఎప్పుడూ చలిగా ఉంటుంది అనమాట. తిరుమలకు వెళ్ళామంటే చలే అక్కడ కూడా వారికి అది పర్వత ప్రదేశం కాబట్టి పర్వతంలో సహజంగా చలి ఉంటుంది కాబట్టి అక్కడ వారికి కూడా ఈ కైంకర్యం చేయాల్సిన అవసరం లేదు అని అనిపించింది. సరే, ఏం చేద్దాం అంటే ఆలోచించారు. మూడోది ఎవరండి, కాంచీపురం. కాంచీపురంలో ఏం చేస్తున్న వరదరాజస్వామి, దేవరాజస్వామి, దేవపెరుమాళ్ అంట. వారికి దగ్గరికి వచ్చారు. అప్పుడు చూస్తే వారికి అర్థమైంది, మీరు దేవపెరుమాళ్ ఉత్సవమూర్తిని ఎప్పుడైనా సేవించుకున్నారు అనుకోండి, వారి యొక్క ముఖారవిందంలో అలా కొన్ని వ్రణాలు ఉంటాయన్నమాట. ఎందుకు అంటే చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఒక యాగం చేశాడు. ఒక అశ్వమేధ యాగాన్ని కాంచీపురంలో చేస్తే ఆ హోమ వేదిక ఉంటుంది కదా, ఆ హోమంలో నుంచి, ఆ అగ్నిలో నుంచి ఆవిర్భవించారు వరదరాజస్వామి అనేది ఐతిహ్యం. అలాగే చెబుతారన్నమాట. ఆ కాంచీపురంలో ఉండే దాదాపు అన్ని దివ్యదేశాలు కూడా ఆ మన చతుర్ముఖ బ్రహ్మ చేసే ఆ యాగంతో సంబంధపడి ఎన్నో ఇబ్బందులు వచ్చేటప్పుడు ఆ యాగాన్ని కాపాడటం కోసం అని భగవంతుడు తీసుకున్న దివ్యమంగళ విగ్రహాలే అన్నమాట. ఆ చరిత్ర చాలా అందమైన చరిత్రలు, కానీ మనం రామానుజారి దివ్య చరిత్ర దాన్ని ఈరోజు అనుభవిద్దాం. సరే, అలా మన వరదరాజస్వామి ఈ అగ్నిలో నుంచి వెలువడ్డారు. అందుకని వారి తిరుముఖంలో, వారి ముఖారవిందంలో కొన్ని వ్రణాలు కనబడతాయండి. అలాగే తిరువల్లికేణి పార్థసారథి భగవంతుడు, ఆ పార్థసారి భగవంతుని యొక్క ఉత్సవమూర్తిని మీరు సేవించుకున్నారంటే వారి ముఖారవిందంలో కూడా వ్రణాలు కనబడతాయి. మన రంగనాథ స్వామియో, తిరుమలయప్పన్ అని చెప్పండి, మన వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తియో, వాళ్ళని సేవించుకున్నాం అనుకోండి, వాళ్ళు చాలా అందంగా సుకుమారంగా కనబడతారు. కానీ మన దేవరాజస్వామి అలాగే పార్థసారథి వీళ్ళిద్దరిని చూస్తే వాళ్ళ ముఖాల్లో వ్రణాలు ఉంటాయి. ఒకటి వరదరాజస్వామి వారి ముఖంలో ఉండటానికి కారణం ఏంటి అంటే ఇలా అనుభవిస్తారన్నమాట. మన ఆచార్యుల అనుభవం అది. వాళ్ళు ఏమని అనుభవిస్తారంటే ఆ అగ్నిలో నుంచి వెలువడ్డారు కాబట్టి ఈ వ్రణాలు అంటారు మన దేవరాజస్వామికి. అలాగే పార్థసారథి ఎంబెరుమాన్, వారి గురించి చెప్పేటప్పుడు అంటారు, ఎవరు వారు, పార్థసారథి. పార్థునికి సారథి అయి మహాభారత యుద్ధం చేసేటప్పుడు ఎంతో మంది బాణాలు విసిరారన్నమాట. దాంట్లో అర్జునునిపై వచ్చే బాణములను కూడా తనే అంగీకరించాడు భగవంతుడు కదా. అటువంటి ఆ బాణములన్నీ కూడా తన ముఖారవిందంలో పడి దానివల్ల ఏర్పడిన వ్రణములు అని అంటారు. అక్కడ భగవంతుడు ఏం చూపిస్తున్నాడు, నేను భక్తుల కోసం ఏం చేయటానికైనా తయారుగా ఉన్నాను అనే విషయాన్ని భగవంతుడు చూపిస్తున్నాడు అనమాట, చాటుతున్నాడు లోకానికి. అలా భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చెప్తున్నానంటే మన కాంచీపూర్ణ స్వామి దేవరాజస్వామిని సేవించుకొని సరే, వీరు పాపం వచ్చిందే ఎక్కడి నుంచి అంటే అగ్నిలో నుంచి వచ్చారు. దాని తర్వాత మీరు చూసారంటే కాంచీపురం కూడా చాలా వేడిగా ఉంటుందండి. అది ఈ వేసవి కాలంలో వెళ్ళారంటే చాలా ఎండ బాగా ఉంటుందన్నమాట. అందుకని సరే, వీరికి కైంకర్యం చేయటమే మేలు అని మన కాంచీపూర్ణ స్వామి ఇలా నిర్ణయించుకొని వారికి ఆ కైంకర్యం చేయటం ప్రారంభించారు అని అంటారు.
ఇలా యామునాచార్యుల యొక్క ఆజ్ఞ మేరకు వారు కాంచీపురంలో దేవరాజస్వామికి తిరువాలవట్టం అని చెప్పబడే ఆ విసర్రకర దాంతో కైంకర్యములు చేస్తూ ఉండేవారు. వారి యొక్క ప్రభావం ఎటువంటిది అంటే వారు దేవరాజ ఎమిరుమాన్తో రోజు మాట్లాడేవారంట. అంత సన్నిహితంగా భగవంతునితో మెలిగారు మన కాంచీపూర్ణులు. అందుకని ఆ కాంచీపూర్ణులను యమునాచార్యులు చూస్తున్నారు. చాలా చాలా రోజుల తర్వాత వాళ్ళు కలుసుకుంటున్నారు అనమాట. అప్పుడు యామునాచార్యులు వారిని మొదట అడిగేది ఏంటి తెలుసా? వారు అంటారు, మీరు మీ కైంకర్యాన్ని సవ్యంగా నిర్వర్తిస్తున్నారా? అదే ప్రశ్న, మొదటి ప్రశ్న. వారు ఎందుకు అలా అడుగుతున్నారు అంటే ఒక ఆచార్యుని యొక్క కర్తవ్యం అదండి. ఒక ఆచార్యుని కర్తవ్యం ఏంటి? తన శిష్యునికి జ్ఞానాన్ని ఇచ్చి అతను ఆ జ్ఞానాన్ని సద్వినియోగపరుస్తున్నాడా అంటే దాని అనుష్ఠాన పర్యంతంగా తీసుకువెళ్తున్నాడా, కైంకర్యములు చేస్తున్నాడా లేదా అని చూడటం అది ఒక ఆచార్య యొక్క కర్తవ్యం అన్నమాట. అందుకని వారిని చూసి, ఎవరిని చూసి? మన కాంచీపూర్ణులను చూసి శ్రీ గజేంద్ర దాసరే, వారికి మరొక నామము గజేంద్ర దాసర్ అని. అలా గజేంద్ర దాసరే பேரருளாளருக்கு అంతరంగமான తిరుబాలవట్ట కైంకర్యం అవిచ్ఛిన్నమాగనందు వరిహిరదో, అవిచ్ఛిన్నంగా మీ కైంకర్యం జరుగుతున్నదా అని అడిగారంట. దేవరీరుడయ కృపయాలే, దేవరవారి కృపచేత బాగా జరుగుతోంది స్వామి అన్నారు. అలా వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఆ విషయములను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఒక ఆచార్యుడు అంటే ఎలా ఉండాలి, శిష్యుడు అంటే ఎలా ఉండాలి, వాటిని అన్ని చూపిస్తారు వాళ్ళు. అలా మీ కైంకర్యంతో ఇలా జరుగుతోందండి అని చెప్పేసి దాని తర్వాత అందరితో కలిసి యమనాచార్యుల వారు అలా వెళ్ళారు. వెళ్ళి దేవరాజస్వామి అంటే ఆ భగవంతుడు, ఆ భగవంతుణ్ణి సేవించుకున్నారు. వరదరాజస్వామి, వరదరాజస్వామిని మీరు అందరూ సేవించుకొని ఉంటారనుకుంటారు. అలా కాకపోతే ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా సేవించుకోండి. దాంట్లో ఏంటంటే చాలా మంది కాంచీపురంలో దాసుడు చూసి నేను చెప్తున్నాను, కాంచీపురానికి వస్తారు, వరదరాజస్వామి మందిరానికి కూడా వచ్చేస్తారనమాట. అక్కడ వచ్చి వాళ్ళు అడిగేది ఏం తెలుసా? బల్లి ఎక్కడ ఉంటుందండి అని అడుగుతారు. అది దాసుడు చూశాను, దాసుడి యొక్క అభిప్రాయం తప్పు కూడా ఉండొచ్చు, తప్పుగా కూడా ఉండొచ్చు. చాలా వరకు తెలుగు వాళ్ళే, తెలుగు వాళ్ళు అదేదో కాంచీపురం అంటే అక్కడ ఏంటంటే ఆ బల్లిని ముట్టుకోవాలండి అంటారు. బల్లిని ముట్టుకోవటం ఏంటంటే అసలు బల్లితో మనకేంటండి? మనకు కావాల్సింది ఆ భగవంతుడు. మా అమ్మా నాన్నలు ఒకసారి వెళ్ళారంట. అప్పుడు వరదరాజస్వామి ఆ సన్నిధిలో అసలు ఎవ్వరూ లేరంట. ఎవరైనా వెళ్ళి దర్శించుకుంటే 10-15 నిమిషాల దాకా దర్శించుకున్నా ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు. అంత గుంపు లేకుండా ఉండిందంట. ఆ సందర్భంలో పెద్దగా వచ్చారంట, చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చేసి అలా సేవించుకొని, సో బల్లెక్కడండి బల్లెక్కడండి అని అడుగుతూ వెళ్ళిపోయారంట. ఏంటంటే అక్కడ పరమాత్మ అంత సుందరమైన దివ్యమంగళ విగ్రహాన్ని పరిగ్రహించి మన కోసం దర్శనం ఇస్తూ ఉండగా ఆ భగవంతుణ్ణి వదిలేసి ఇంకేదో బల్లిని ముట్టుకోవటం ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. అది మన శ్రీ వైష్ణవులు, మిగతా వాళ్ళు ఏదో చేస్తారంటే అది వాళ్ళ ఒక నమ్మకం, వాళ్ళు చేస్తున్నారు. శ్రీ వైష్ణవులుగా ఉండే మనము ఎవరిని నమస్కరించాలి, ఎవరిని ప్రణమించాలి, ఎవరికి పూజలు చేయాలంటే భగవంతునికి చేయాలి, భగవంతుని యొక్క పరివారములకు చేయాలి. అది చేసేటప్పుడు ఏదో చేసేసాను దీనివల్ల నాకు ఫలితం కలుగుతుందనే భావనతో చేయకూడదు. వెళ్ళామా, ఆలయానికి వెళ్ళానండి, నేను మంచిగా పాస్ అయిపోవాలి. ఒకరు వేడుకుంటారు, ఇంకొకరు అంటారు నాకు వెళ్ళవలసిందండి, ఆ పెళ్లి సక్రమంగా జరగాలి అని అడుగుంటారు. ఇంకెవరో వెళ్తారు, మాకు చాలా రోజులుగా అసలు ఓన్ హౌస్ లేదండి, మా సొంత ఇల్లు లేదండి, ఆ సొంత ఇల్లు కట్టుకోవాలి అని అంటారు. కొన్ని రోజులు ఎక్కడో ఒక మందిరానికి వెళ్ళాను దాసు, వెళ్తే ఆ ప్రదక్షిణలో చూశానని, ప్రదక్షిణల్లో రాళ్లు పెట్టారన్నమాట. ఒక రాయి మీద మరొక రాయి, ఆ రాయి మీద మరొక రాయి, అలా ఉంది ప్రదక్షిణం అంతా, అలా ఉన్నాయండి, రాళ్లుగా ఉంది. నేను అక్కడ అడిగాను, అక్కడ ఉండే వాళ్ళని, ఏంటండి ఇది అంటే, ఏం లేదండి, ఎవరో వచ్చి ఈ 2 రాళ్లు పెట్టేసి అలా పెట్టేస్తే కొత్త ఇల్లు వచ్చేస్తుందండి అన్నారు. అలా వాళ్ళు ఎవరైతే గృహం కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ఆ ప్రార్థన అది అది నెరవేర్చబడుతుంది అన్నట్లు చెప్పారు. అలా చెప్పేసరికి అక్కడ భక్తులంతా చేరిపోవటం, అందరు ఏం చేయడం, ఈ రాళ్లు పెట్టేయటం. ఏ శాస్త్రంలో ఎక్కడుందండి ఇలా రాళ్లు పెడితే గృహం వచ్చేస్తుందని?
కానీ మన వాళ్ళందరూ కూడా అలా చేస్తూ ఉంటారు. వ్యాసుడికి ఒక శ్లోకం గుర్తొస్తోంది ఈ సందర్భంలో. గతానుగతికో లోకః న లోకః పారమార్థికః నద్యాం సైకతలింగేన నష్టం మే తామ్రభాజనం. నద్యాం సైకతలింగేన నష్టం మే తామ్రభాజనం. ఒకతను ఇది చెప్పేటప్పుడు కాశీలో అంటారు. కాశీలో గంగలో స్నానం చేయటం కోసం ఒకతను వెళ్ళాడంట. ఆ కాలంలో కాశీలో చాలా దొంగల భయం ఉండేదంట. దొంగలు వచ్చేసి ఏదైనా ఎత్తుకు వెళ్ళిపోయేవాళ్ళు, అందుకని ఆ భయం ఉండేది. అతను ఆ గంగలో స్నానం చేయటం కోసం వెళ్ళేటప్పుడు తామ్ర భాజనం, ఒక చెంబు, తామ్ర చెంబు అన్నమాట, దాన్ని పట్టుకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళి తీరంలో ఉంచి గంగలో దిగితే ఎవరైనా పట్టుకు వెళ్ళిపోతారో అనే భయం అన్నమాట. అతను ఏం చేశాడు అంటే తీరంలో ఒక గొయ్యి తవ్వేసి దాంట్లో ఈ చెంబు పెట్టేసి మూసేశాడు. మూసిన వెంటనే అతనికి తోచింది, మనం గంగలో దిగి బయటకు వచ్చేటప్పుడు ఎక్కడ పెట్టామో గుర్తు తెలియకుండా పోతే ఏం చేసేది అని దానిపైన ఒక లింగాకారంలో ఏదో చేశాడనమాట. లింగం అని కాదు, ఒక ఆకారం అలా అక్కడ ఉండే ఇసుకంతా ఒక చోట తీసుకొస్తే ఒక లింగంలాగా తయారవుతుంది కదా. అలా లింగంలాగా చేసేసి మనవాడు గంగలోకి దిగాడు. గంగలోకి దిగి స్నానం చేస్తున్నాడు అన్నమాట. స్నానం చేస్తున్నాడు గంగలో. ఇప్పుడైతే అసలు నిశ్చింతగా స్నానం చేయొచ్చు కదా, చాలా నమ్మకంతో. మనం ఇప్పుడు బయటకు వచ్చేస్తే మనకు తెలిసిపోతుంది అనే ఆ అనే ఆ ఒక నిశ్చయంతో అతను ఏం చేశాడు, నిశ్చింతగా బాగా స్నానం చేశాడు. ఒక అరగంట అయ్యిందనమాట. అరగంట అయిన తర్వాత, అరగంట ఒక గంట పెట్టుకోండి ఏదో ఒకటి, బయటికి వచ్చి చూస్తే అక్కడ ఒక్క లింగం లేదండి. ఆ తీరమంతా లింగమయంగా ఉందంట. ఆ తీరమంతా లింగమయం. ఇప్పుడు ఏమైంది అంటే ఇతను ఒక లింగంలాగా చేసి లోపలికి దిగాడా. ఆ సందర్భంలో ఎవరో చూశారండి అక్కడ. ఏదో బ్రాహ్మణుడు దిగుతున్నాడు, గంగలో దిగేటప్పుడు ఒక లింగాన్ని చేసి దిగాడు. అలా దిగితే ఏదో మంచి కలుగుతుంది అని అనుకొని అక్కడ వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కైంకర్యం చేశారనమాట. ఒక్కొక్కరు ఒక లింగాన్ని పెట్టేసి వాళ్ళందరూ కూడా గంగలో దిగిపోయారు. అతను పాపం బయటికి వచ్చాడు. సాధారణంగా ఏమో ఒక నదిలో దిగామనుకోండి, ఆ నది ప్రవాహం ఎటువైపు ఉందో మనం ఎంత కష్టపడినా, ఎంత జాగ్రత్త పడినా సరే కొంచెం ఆ ప్రవాహం వైపు వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా ఎక్కడ స్నానం చేయడం ప్రారంభించాం అక్కడే ఉండం, కొంచెం దూరం వచ్చేస్తాం అన్నమాట. అందుకని మనవాడు బయటికి వచ్చి చూస్తే ఖచ్చితంగా అతనికి ఇదే అని చెప్పలేడు అనమాట. తీరమంతా లింగం అంట. అప్పుడు అతను చెప్పాడు ఈ శ్లోకాన్ని, అతను అనుసంధించాడంట. ఏమన్నాడు, గతానుగతికో లోకః. ఎవరో ఒకరు చేశారంటే దాన్ని కళ్ళు మూసుకొని ఫాలో అయిపోవడమే. గతానుగతికో లోకః న లోకః పారమార్థికః. ఈ లోకంలో పారమార్థిక దృష్టి కలిగిన వారు ఎవ్వరు లేరండి. అందరు చేస్తున్నాను, నేను చేస్తాను. ఎందుకు, ఏమిటి, శాస్త్రాల్లో ఉందా లేదా, దేని గురించి ఆలోచించటం లేదు. కానీ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా ఒక విషయాన్ని ఆచరించేటప్పుడు మంచి ఆచార్యులను చేరి వాళ్ళ పక్కకు వెళ్ళి, స్వామి ఇది ఏంటి, ఎక్కడుంది, శాస్త్రాల్లో వచనాలు ఏంటి, విషయాలన్నీ తెలుసుకోవాలండి. అవగాహన లేకుండా ఎవరో చేశారండి నేను చేస్తాను. ప్రతి విషయం, ఆధ్యాత్మిక విషయాలని కాదు, ఏ విషయం తీసుకున్నా అందరూ ఒక స్కూల్లో చేరుస్తున్నారు, అయితే నేను చేరుస్తాను. అక్కడ నిజంగా చదువు బాగుందా లేదా ఎవరు పట్టించుకోవట్లేదు. అందరూ అక్కడ పంపిస్తున్నారా, నేను పంపిస్తాను. అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు, నేను చేస్తాను. ఏమనంటే ట్రెండింగ్ అంటారు ఆ మాట ఒకటి. ఇది ఇప్పుడు ట్రెండింగ్ అండి ఇది అని అంటారు. అదే గతానుగతికో లోకః నలోక పారమార్థిక. పారమార్థికంగా ఆలోచించేవారు ఎవరు లేరు. అతను అంటాడు, లోకం ఎలా అయితే ఏంటండి, గంగా సైకతలింగేన నద్యాం సైకతలింగేన అని కూడా అంటారు. ఈ గంగలో సైకతలింగం, ఇసుక చేత చేయబడిన లింగాల చేత నష్టం మే తామ్రభాజనం. లోకం ఎలా వెళ్తే ఏంటి, నా చెంబు కనబడకుండా పోయిందండి, నష్టం మే తామ్రభాజనం అని అతను పాపం ఏడుస్తూ ఇలా ఒక శ్లోకాన్ని రచించి పెట్టాడు. ఎందుకంటున్నానంటే ఇలా ప్రతి చోట వెళ్ళేటప్పుడు పారమార్థిక దృష్టితో వెళ్ళాలి. అది శ్రీ వైష్ణవ సంప్రదాయానికి వచ్చామంటే, శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటే ఏంటి, ఏదో అండి మేము వెళ్ళాము ఒకరోజు 100 మందితో పాటు మాకు పద్మ సంస్కారం అయిపోయింది అంతే మోక్షం ఉందనేసారండి. అలా కాదు, అలా మోక్షం దొరికిపోతుందా, దానికి మనం తయారవ్వాలి.
మనం చేయటం చేత మనకు మోక్షం దొరుకుతుందనే ఆలోచన మనకు కూడదు, ఆ భావన కూడదు. కానీ మనం దానికి అధికారులు అవ్వాలి. అధికారులు అంటే ఏంటి? దానికైనా అర్హతను సంపాదించుకున్నాం. ఇప్పుడు అర్హత సంపాదించుకోవటం వేరు, ఉపాయం అనుష్ఠించటం వేరు. అర్హులకు భగవంతుడు ఉపాయమై మోక్షాన్ని ఇస్తాడు. కానీ అర్హత సంపాదించుకోకపోతే ఎలా ఇస్తాడు? అలా ఇచ్చేటట్లయితే ప్రతి వాళ్ళకి ఇవ్వాల్సిందే. అందుకని ఆ అర్హతను సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. సరే, ఎందుకన్నానంటే ఈ కాంచీపురం అనేసరికి ప్రతిసారి గుర్తొచ్చేది ఏంటి అంటే ఆ బల్లి. ప్రతి వాళ్ళు వరదరాజస్వామిని వదిలేసి ఆ బల్లి దగ్గర వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళకండి. ఆ బల్లిని ముట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. కాంచీపురం వెళ్ళేసాం, అంత దూరం వెళ్ళామండి, దాని తర్వాత ఎందుకండి అని అంత దూరం వెళ్ళినా సరే అక్కడ సేవించుకోవాల్సింది ఎవరిని అంటే వరదరాజస్వామిని సేవించుకోవాలి. బల్లిని ముట్టుకోవటం ఏంటండి? దానివల్ల మనకి ఏం కలగదు. అలా కలిగినా అది మనకు అక్కర్లేదు. ఆ దేవరాజస్వామి తన కటాక్షంతో మనకేమైనా ఇస్తే అది మనకు కావాలి. కానీ ఇంకేదో బల్లిని ముట్టుకొని ఏదో జరుగుతోందనే భావన శ్రీ వైష్ణవులకు అస్సలు కూడదండి. ఇంకెవరు వెళ్తారు? మనం ఎవరిని వెళ్ళవద్దు అనట్లేదు, ఎవరిని, మిగతా వాళ్ళని. మనం శ్రీ వైష్ణవులము, పంచ సంస్కారం తీసుకున్నాము అని ఇదంతా అయిపోయిన తర్వాత అంత దూరం వచ్చేసి వదిలిపోవటం ఏంటండి అని అంటారు. దాసుడు ఈ మాట చాలాసార్లు విన్నాను అన్నమాట. అలాగే ఎక్కడికైనా వస్తే శ్రీ వైష్ణవులు భగవంతుణ్ణి సేవించుకోవాలి. కాంచీపురం దాకా వచ్చేసామండి, అంత దూరం వచ్చేసామండి. వరదరాజస్వామి మాత్రం కాదు, ఇంకెంతో మంది ఉన్నారు. ఇంకెంతో మంది భగవంతులు ఉన్నారు, వాళ్ళని సేవించుకోండి. అది కాకుండా కాంచి అని చెప్పేసరికి ఇంకొక దేవాలయం వస్తుందన్నమాట. మధురై అంటే దానికో దేవాలయం వస్తుందన్నమాట. ప్రతి చోటికి వెళ్ళటం, ఏమైనా అడిగితే అదేంటని ఇంత దూరం వచ్చేసాం. ఎంత దూరం వచ్చినా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. శ్రీ వైష్ణవులు మన సంప్రదాయాన్ని మనం పరిపాలిస్తే చాలు. మిగతా దేవాలయాలకు, బలిని ముట్టుకోవటానికి ఇలాంటి వాటికి మనం వెళ్ళకూడదండి. ఇది నిషిద్ధం మన సంప్రదాయంలో. ఈ విషయాన్ని ఇక్కడ తెలుపుకోవాలనుకుంటున్నాను. సరే, మన యామునాచార్యుల వారు దేవరాజస్వామి, వరదరాజస్వామిని సేవించుకోవటాని కోసం వెళ్ళారు. ఆ వరదరాజస్వామి ఎంత అందమైన దివ్యమూర్తి అండి. అక్కడే ప్రారంభించారు. వారిని చూస్తూ ఉంటేనే వారి వక్షస్థలం చూపిస్తుంది అన్నమాట. గంభీరంగా ఉండే వారి యొక్క వక్షస్థలాన్ని చూస్తే ఇతనే పరదేవత, ఇతనే జగత్కారణ వస్తువు అని మనం నిర్ణయించుకునేటట్లు ఉంటుంది భగవంతుని యొక్క ఆ వేంచేసి ఉండే విధానం. అలా భగవంతుణ్ణి సేవించుకున్నారు మన యామునాచార్యుల వారు. యామునాచార్యుల వారు అలా వారిని బాగా సేవించుకొని అలా ప్రదక్షిణం వస్తూ ఉన్నారండి. ప్రదక్షిణం వస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ కాంచీపురానికి వెళ్ళారంటే ఆ ప్రదక్షిణలో ఒక చోటు చూపిస్తారన్నమాట. ఇక్కడే యామునాచార్యుల వారు రామానుజుల వారిని కటాక్షించారు అని. అక్కడ ఆ చోట అలా యామునాచార్యులు ప్రదక్షిణంగా వస్తున్నప్పుడు వారికి ఎదురుగా యాదవ ప్రకాశుడు తన శిష్యులతో పాటు వచ్చాడనమాట. యామునాచార్యులు తమ శిష్యులతో ఉన్నారు. నేరుగా యాదవ ప్రకాశుడు తన శిష్యులతో వచ్చాడనమాట. ఆ సందర్భంలో పక్కన ఉండే కాంచీపూర్లో ఇక్కడ వీళ్ళలో ఎవరు రామానుజులు అని అడిగారు. అప్పుడు ఆ కాంచీపూర్ణులను యామునాచార్యులు అడిగారు. ఇప్పుడు కాంచీపూర్ణులు అలా చూపించారంట. దూరంగా చూసారా, అలా బాగా ఆ, తెల్లగా, అంటే ఎరుపు కలిసిన తెలుపు, ఆ తెల్లగా ఉండేటువంటి మన చాలా హైట్గా ఉన్నారన్నమాట. తెలుగులో మాట ఏంటో ఉన్నతంగా ఉండేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం కలిగిన వారు, అత్యంత రమణీయమైన దివ్యమంగళ విగ్రహం కలిగిన వారు కనబడుతున్నారా? వారే రామానుజులు. వారే రామానుజులు. ఆజానుబాహువుగా ఉండేవారు వారే రామానుజులు అని కాంచీపురంలో తెలిపేసరికి అప్పుడు యామునాచార్యుల వారు చాలా సంతోషపడి తమ నయనార విందముల చేత వారిని బాగా కటాక్షించారంట. మళ్ళీ మళ్ళీ వారిని చూసి బాగా కటాక్షించి ఆ సందర్భంలో ఒక మాట అన్నారు. ఆముదల్వనివన్. ఇది నమ్మాళ్వార్ల తిరువాయిమొழிలో వచ్చేటువంటి ఒక వాక్యం అండి. ఆముదల్వనివనెన్ తత్తేతి ఎన్నాముదల్ వందు. భగవంతుడు ఎంతో మంది ఈ లోకంలో భక్తులు ఉండగా అందరినీ వదిలేసి నమ్మాళ్వార్లను వీరే నాకు తిరువాయిమొഴി పాడాలి అని వారిని ఎంచుకున్నాడు భగవంతుడు. వారిని ఎంచుకొని వారి ద్వారా తిరువాయిమొഴിని పాడేటట్టు చేశాడు భగవంతుడు. అప్పుడు ఆ భగవంతుడు ఆముదల్వన్ ఇవన్, వీరే నాయకులు అవ్వాలి,
వీరే నాయకుడు అవ్వాలి అని భగవంతుడు నమ్మాళ్వార్ల గురించి సంకల్పించాడు. ఆం ముదల్వన్ ఇవన్. అలా యామునాచార్యులు రామానుజుల వారిని కటాక్షించి ఇకపై ఈ దర్శనాన్ని నిర్వహించే ఆచార్యులుగా వీరే అవుతారు, వీరే అవ్వాలి అని వారిని బాగా కటాక్షించారు. మన సంప్రదాయంలో అంటాం, ఆచార్య కటాక్షము చేత మనకు అన్ని శ్రేయస్సులు కలుగుతాయి అని. మన రామానుజుల వారు అయ్యారు. ఇప్పటిదాకా వారి గురించి మనం మాట్లాడుతున్నాం, 1000 ఏళ్ళు అయిన తరువాత కూడా. అలా వారు అయ్యారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఆచార్య కటాక్షము. యమునాచార్యుల వారి కటాక్షము చేత రామానుజులయ్యారు. సరే, అలా యమునాచార్యుల వారు రామానుజుల వారిని కటాక్షించి దాని తరువాత ప్రార్థించారండి. ఎవరిని ప్రార్థించారంటే దేవరాజస్వామిని ప్రార్థించారు. వారి యొక్క చాలా అందమైన ఒక శ్లోకము, యస్య ప్రసాద కలయా బధిరశృణోతి పంగుః ప్రధావతి జవేన చ వక్తి మూకః అంధః ప్రపశ్యతి సుతం లభతే చ వంధ్యా తం దేవమేవ వరదం శరణం గతోస్మి. వారు దేవరాజస్వామిని శరణాగతి చేశారు, శరణం అని వేడుకున్నారు. ఎందుకు? ఈ రామానుజుల వారిని ఎలాగైనా మన సంప్రదాయానికి తీసుకొచ్చేయాలి. ఎక్కడో యాదవ ప్రకాశుని వద్ద అద్వైత సంప్రదాయాన్ని వీరు నేర్చుకుంటూ ఉన్నారు, అక్కడ కాదు, మన సంప్రదాయానికి వీరు వచ్చేయాలి. దానికి సరైన మార్గ ప్రదర్శనం చేయవలసింది దేవర్వారే అని దేవరాజస్వామిని వేడుకున్నారు అన్నమాట. చాలా అందమైన శ్లోకం, యస్య ప్రసాద కలయా బధిర శృణోతి. దేవరాజస్వామి యొక్క అనుగ్రహము చేత, అనుగ్రహం మొత్తం అక్కర్లేదంట, అనుగ్రహంలో చిన్న ఒక అంశ అది ఉంటే చాలు. యస్య ప్రసాద కలయ బధిరః శృణోతి. చెవిటివాడైతే అతనికి ఆ చెవిటితనం పోతుందంట. బధిర శృణోతి పంగుః ప్రధావతి. కాళ్లలో కొంతమందికి ఏమైనా రోగాలు ఉంటాయి, నడవకుండా అలా ఉంటారనమాట. అటువంటి వాళ్ళు వారి భగవంతుడి వరదరాజస్వామి యొక్క అనుగ్రహం చేత వారు పరుగెడతారంట. పంగుః ప్రధావతి జవేన చ వక్తి మూకః. మూగవాడైతే అతని యొక్క ముగతనం పోయి అతను మాట్లాడతాడంట. సుతం లభతే చ వంధ్యా. వంధ్యగా ఉండేటువంటి ఒక స్త్రీ, ఆమెకు పుత్రభాగ్యం కలుగుతుందంట. అటువంటి సుతం లభతే చ వంధ్యా తం దేవమేవ అంధః ప్రపశ్యతి సుతం లభతే చ వంధ్యా తం దేవమేవ వరదం శరణం గతోస్మి. ఎవరి యొక్క అనుగ్రహము చేత ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఇది జరగటం అనేది అంత సులువు కాదు. ఒక అంధుడు చూడటం, చెవిటివాడు వినటం, ఇటువంటి విషయాలు సాధారణంగా జరిగేవి కావు. కానీ అటువంటి విషయాలను కూడా తమ అనుగ్రహం యొక్క చిన్న అంశతో జరిపించేవారు దేవరాజస్వామి. అటువంటి వరదరాజస్వామిని శరణం గతోస్మి. అటువంటి వారిని నేను శరణుగా స్వీకరిస్తున్నాను, శరణముగా స్వీకరిస్తున్నాను అని ఇక్కడ అంటున్నానంటే, ఆ వరదరాజస్వామి జరగని పనులను కూడా జరిపించేవారు. ఇక్కడ రామానుజుల వారిని ఎలాగైనా ఈ సంప్రదాయానికి తీసుకొచ్చేయాలి అని ఆ వరదరాజస్వామి వద్ద తమ ప్రార్థనను చేశారు మన యామునాచార్యుల వారు. అలా చేసేసి దాని తరువాత అక్కడి నుంచి మళ్ళీ యామునాచార్యుల వారు శ్రీరంగానికి వేంచేశారు అనేది చరిత్ర. అప్పుడు యామునాచార్యుల వారి కటాక్షం రామానుజుల వారి మీద పడింది. చాలా ముఖ్యమైన ఒక ఘట్టం, ప్రకరణం ఇది. కానీ రామానుజుల వారి యామునాచార్యం దర్శించుకోలేదన్నమాట. ఆ సందర్భంలో ఆచార్యుల యొక్క కటాక్షం వీరి మీద పడింది, కానీ వారు ఆచార్యులను సేవించుకోలేరు. ఇక్కడ పరగత స్వీకారం అని ఒక మాట, ఒక విషయం అంటారండి. ఇప్పుడు స్వగత స్వీకారం, పరగత స్వీకారం అని రెండు. స్వగత స్వీకారం అంటే ఏంటండి? మనం వెళ్ళి ఒకరిని ఎంచుకోవటం, దాన్ని స్వగత స్వీకారం అంటారు. నేను వెళ్ళని ఒకరిని ఎంచుకున్నాను అనుకోండి, స్వగత స్వీకారం. అలాగే నేను వెళ్ళి భగవంతుడిని నేనుగా వెళ్ళి వేడుకోవటం, భగవంతుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నేను నిన్ను ఆశ్రయించాను కదా అందుకని నువ్వు ఇవ్వాలి అన్నట్లుగా అది స్వగత స్వీకారం అవుతుంది. అలా కాకుండా భగవంతుడే ఎంచుకున్నాడు అనుకోండి, భగవంతుడు వచ్చి నేను నీకు మోక్షం ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, అది పరగత స్వీకారం అన్నమాట. భగవంతుడే వచ్చి ఎంచుకోవటం. అప్పుడు
మన భావన ఎలా ఉండాలి? నేనేమననండి. భగవంతుడు చూసి నాకేమిస్తే దాన్ని నేను స్వీకరిస్తాను అని ఆ పరగత స్వీకారం చేయాలన్నమాట. మనం చేయాల్సిన అవసరం లేదు. అదే పరగత స్వీకారాన్ని అనుమతించాలి. కానీ చేయటం అనేది ఏముండదు. భగవంతుడు మనల్ని స్వీకరించాలి. భగవంతుడు ఇతను నన్ను చెందినవాడు, నావాడు అని భగవంతుడు స్వీకరించాలి. అలాగే ఆచార్య విషయంలో కూడా నేను వెళ్ళి ఆచార్యని పట్టుకున్నానండి కాదు. ఆచార్యులను నేను అభిమానించాను అనేది కాకుండా ఆచార్యుడు నన్ను అభిమానించాడు. నాకు ఆచార్యుల మీద అత్యంత ప్రేమ అండి, చాలా భక్తి. కానీ ఆచార్యులకు నేను ఎవరో కూడా తెలియదు అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆచార్యుల యొక్క అభిమానానికి మనం పాత్రభూతులై ఉండాలి. అప్పుడు ఆచార్యులు మనని స్వీకరించాలి. దాన్ని పరగత స్వీకారం అంటారు. అలాగే యామునాచార్యుల వారిని చూడండి. వారు ఏం చేశారు అంటే, రామానుజుల వారు కాంచీపురంలో ఉండగా వీరు శ్రీరంగంలో నుంచి కాంచీపురం దాకా వచ్చి తమ శిష్యులను కటాక్షించారు. ఈ రామానుజుల వారిని పొందటం కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి వారు? శ్రీరంగంలో నుంచి కాంచీపురం. ఈ సందర్భంలో ఈ కాలంలో కూడా ఎవరు ఇంత పని చేయరండి. ఏ ఆచార్య శిష్యుడి కోసం అక్కడి నుంచి ఎక్కడికి వస్తారు? ఎవరు రారు. అది ఆ కాలంలో శ్రీరంగంలో నుంచి కాంచీపురం రావాలంటే ఎన్నో రోజుల ప్రయాణం, కొన్నిసార్లు ఎన్నో వారాలు, నెలలు కూడా అయిపోయి ఉంటాయి అన్నమాట. అందుకని అంత ప్రయాణం చేశారు. ఎందుకు అంటే ఒక అతను చాలా బాగా వేదవాక్యములను నిర్వహిస్తున్నారు, ఈ మాటను విని వారిని కటాక్షించాలని వచ్చారండి యామునాచార్యుల వారు. అలా యామునాచార్యుల వారు వచ్చి పరగత స్వీకారం చేయగా వారి అభిమానానికి పాత్రులై, వారి కృపకు పాత్రులై ఇళయాళ్వార్ అంత పెద్దగా ఎదిగారండి. వారు ఎలా పెద్దగా ఎదిగారు? రామానుజాచార్యులని మనం ఇప్పటిదాకా కొనియాడుతున్నాం అన్నమాట. అలా ఎలా తయారయ్యారు అనే విషయములను వచ్చే కాలక్షేపాల్లో ఇంకా విస్తృతంగా మనం చూద్దాం. దాసునికి ఒక ఉపన్యాసం అన్నమాట, శ్రీరామాయణ నవాహం. అది 2 రోజుల క్రితం ప్రారంభమైంది. అది రోజు 8ంటికి జరుగుతోంది. అది ఇంకా 7 రోజులు జరగాల్సింది అనమాట. అందుకని 8ంటికి అయితే కుదరదు. సరే దీన్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మొన్నే ప్రారంభించాం, మళ్ళీ మధ్య మధ్యలో ఎందుకండి అని కొంచెం ముందే పెట్టేస్తాం అనమాట 6:30కు. రేపు అలాగే ఉంటుంది. దాసునికి ఆ ఉపన్యాసం 8ంటికి ఉంది కాబట్టి 6:30కు రేపు కూడా ఈ రామానుజుల వారి చరిత్రానుభవం జరుగుతుంది. వచ్చే వారంలో నుంచి మళ్ళీ 8ంటికి పెట్టుకోవచ్చు. అప్పుడు మన గ్రూప్లో ఎలాగూ సమయం వస్తుంది, దాన్ని చూసి మీరందరూ చేరవలసిందిగా ప్రార్థన. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మని శ్రీరంగవాసినే భూయాన్ నిత్యశ్రీర్ నిత్యమంగళం. ஆழ்வார் எம்பெருமானார் ஜெய்யர் திருவடிகளே சரணம்.